హాయ్ ఫ్రెండ్స్, జ్యోతిరెడ్డి 7 ఛానల్ చూస్తున్న వారందరికీ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి సింపుల్ రెసిపీ అనమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా, సింపుల్ రెసిపీ. ఇది సంగట్లేకైనా, చపాతీ లేకైనా, స్నాక్స్కైనా, పిల్లలకి దేనికైనా పెట్టచ్చు. చూడండి, సింపుల్ రెసిపీ. మీరు కూడా చూసి ఎలా చేయాలో మీరు కూడా ప్రాసెస్లోకి చూపిస్తా. ప్రాసెస్ ఏం కావాలో చూడండి. మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల 10 మందికి రీచ్ అవుతుందన్నమాట. మనము ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. దీని ప్రాసెస్లోకి కావాల్సిన పదార్థాలు వచ్చేసి మనకు ఆనియన్స్ కావాలన్నమాట. 4 ఆనియన్స్ తీసుకున్నా. మీరు ఎంతమంది ఉంటే అన్ని ఆనియన్స్ తీసుకోవచ్చు అనమాట. మేము ఇద్దరమే కాబట్టి 4 ఆనియన్స్ తీసుకున్నాం. చూడు, పట్టణాలు ఇక్కడ పప్పులు అన్నమాట. ఇవి పప్పులు తీసుకోవాలా. పప్పులు తీసుకొని ఇవి గుండు పప్పులు మేము వలుచుకుంటున్నాం. మామూలు నార్మల్ పప్పులు తీసుకోవచ్చు. ఇలా ఆనియన్స్ అన్నీ ఇలా కట్ చేసుకోవాలి సన్నగా, నేను చూపించే విధంగా ఇలా కొంచెం లావుగా. తర్వాత ఈ పప్పులు అనమాట ఇలా మేము వలిచేసుకున్నాం. గుండు పప్పులు మొత్తం శుభ్రంగా ఇలా చేసేసుకున్నాం. ప్రాసెస్లోకి చూపిస్తా. ఆనియన్స్ అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్తే మనం ఒక గోళం తీసుకోవాలి. అందులో ఆయిల్ వేసేసి పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ చేయాలన్నమాట. ఆయిల్ హీట్ చేసిన తర్వాత మనము చూపిస్తాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు, కొంచెం కరివేపాకు వేసుకుందాము. తాలింపు గింజలు, కరివేపాకు వేసి మనం ఇందాక ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి శుభ్రంగా ఆనియన్స్ మొత్తం ఇందులో వేసేసుకుందాం. వేసేసిన తర్వాత ఒక్కొక్కసారి అట్లా కలిపెట్టేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేయాలి. ఆనియన్స్ మగ్గాలి కాబట్టి సాల్ట్, కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుందాం. ఇందులోనే పసుపు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. చూడండి, నేను చూపించే విధంగా వేసి యాడ్ చేసి కలిపెట్టేసేయండి మొత్తం శుభ్రంగా. ఇలా కలిపెట్టాలన్నమాట. చూడండి, మొత్తం గెరిట తీసుకొని మొత్తము పసుపు, ఉప్పు పట్టేటట్టు ఆనియన్స్కి శుభ్రంగా కలిపెట్టుకోవాలన్నమాట. ఇలా కలిపెట్టేసిన తర్వాత మనము ఇలా మూత పెట్టేసుకుందాం. కొంచెం మంట స్లోలో పెట్టేసి 5 నిమిషాలు ఒక్కొక్కసారి ఇలా కలిపెడుతూ ఉండాలన్నమాట. ఎందుకంటే అడుగంటుతుంది అనమాట, కొంచెం మాడుతుంది కలిపెట్టకపోతే. అందుకు 5 నిమిషాలు ఒకసారి ఇలా కలిపెడుతూ ఉండాలి. మూత పెట్టి తీసి కొంచెం మంట వచ్చేసి మీడియంలో పెట్టుకుందాం. మరి హై కాదు, లో కాదు, మీడియంలో పెట్టుకొని కొద్దిసేపు 10 నిమిషాల్లో అయిపోతుందండి ఈ వంట. ఎవరైనా వచ్చినా మన ఇంటికి, పిల్లలు అప్పటికప్పుడు ఏం తినకపోయినా మనం చేపియచ్చు. చూడండి, ఇలా కలిపెట్టేసి మొత్తము మనం ప్లేట్ తీసేసి మళ్ళీ చూద్దాం. చూడండి, పర్ఫెక్ట్గా ఆనియన్స్ బాగా కుక్ అయ్యాయి కదా. ఇప్పుడు వచ్చేసి ప్రాసెస్ లేక్ చూపిస్తా. ఇది సంగట్ లేకైనా బాగుంటుంది, రైస్ లేక్ కూడా బాగుంటుంది, చపాతి వితౌట్ ఏదానికైనా స్నాక్స్గా కూడా తీసుకోవచ్చు. చూడండి, దీంట్లో కొంచెం కారం పొడి యాడ్ చేసుకుందాం. మనము మంట ఎంత తినగలుగుతామో అంత వేసుకుందాం అన్నమాట. కారము మేము కొంచెం మంటే తింటాం అన్నమాట. కొంచెం కారంగా తింటాం కాబట్టి కొంచెం కారం ఎక్కువ. సాల్ట్ కూడా చూసి అడ్జస్ట్ చేసుకోవాలా. ఇందాక కొంచెం వేసాం కాబట్టి ఆనియన్స్ మగ్గడానికి. మళ్ళీ ఇప్పుడు కారం పొడికి సరిపోయేగా కొంచెం ఆనియన్స్ వేసేసుకున్నాం. కారం పొడి అది వేసుకోవాలన్నమాట. సాల్ట్ వేసేసి బాగా ఇట్లా గెరట తీసుకొని మొత్తం ఇలా కలిపెట్టాలా. ఒక 5 నిమిషాలు మొత్తం కలిపెట్టేసి మూత పెట్టేసి కారం వాసన పోయేంత వరకు కొద్దిసేపు అట్లానే మగ్గనియాలన్నమాట. ఆనియన్స్కు పట్టేటట్టు కారం అంతా ఇలా పట్టేసి బాగా శుభ్రంగా ఇలా చూడండి, బాగా పట్టేసింది కదా కారం అంతా ఆనియన్స్కి. ఇలా పట్టేసిన తర్వాత మనం ఆల్రెడీ పప్పులు చూపించాను కదా, నేను పప్పులు వచ్చేసి ఫైనల్లో వేసుకోవాలి. ఎందుకంటే అవి క్రిస్పీగా ఉండాలన్నమాట. మనం తినేటప్పుడు ముందు వేస్తే మెత్తబడిపోతాయి. ఇంకా మనం స్టవ్ బంద్ చేస్తాం అన్నప్పుడు మాత్రమే వేసుకోవాలన్నమాట. పప్పులు చూడండి, మొత్తం ఇలా వేసేసి ఒకసారి బాగా కలబెట్టేసేయాలి. ఎందుకంటే మసాలా అంతా పట్టేటట్టు. ఇంకా స్టవ్ బంద్ చేసుకోవడమే. పర్ఫెక్ట్గా అయిందండి. చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉంది కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఆనియన్స్ పుట్నాల కర్రీ అనమాట. ఇది బాగుంటుంది చపాతీ లెగ్ కానీ, సంగట్లోకి అయితే సూపర్ కాంబినేషన్ అనమాట. అన్నం లెగ్ కానీ, పిల్లలకి ఇట్లా కూడా స్నాక్స్ ఇచ్చేయచ్చు. ఎవరైనా ఏడుస్తున్నా ఏదైనా లంచ్ కావాలన్నా ఒకసారి ట్రై చేసి చూడండి మన ఛానల్లో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని లైక్ చేయండి. నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. 10 మందికి మన వీడియో కూడా రీచ్ అవుతుంది మంది. చూడండి ఫ్రెండ్స్, చపాతీలో మేమైతే చపాతీ చేస్తాను అనమాట. చపాతీలోకి చూడండి ఎంత బాగుందో కాంబినేషన్. సంగట్లేకైనా బాగుంటుంది. ఎప్పుడైనా నోరు బాగలేనప్పుడు ఇట్లా తినచ్చు అంతే. మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.